అందరికీ నమస్కారం. నా పేరు మాధవ్ రెడ్డి. సార్ హనుమంతరెడ్డి సార్ నాకు 8th, 9th, 10th తెలుగు పాఠాలు చెప్పినాడు అన్నట్టు సారు. సో కొన్నేళ్ళు రేషన్ స్కూల్ చదువుకున్నాను, ఎన్ఐటి వరంగల్ బీటెక్ చదివినాను. అందరూ మొబైల్ వాడుతున్నారు, మీరు కానీ మీ పిల్లలు కానీ చిన్న మనవాళ్ళతో సహా మొబైల్ వాడుతున్నారు. సో దీని మీద ఒక ఎట్లా సమయం అవకాశం ఉంది కాబట్టి చెప్దామని నేను అడిగినాను. దానికంటే ముందు యోగమేన పద్యాలు నేను రెగ్యులర్గా వింటుంటాను మామూలుగా యూట్యూబ్లో. సో లేటెస్ట్ టెక్నాలజీకి అనుగుణంగా ఒక చిన్న ఇది నా అంతకు నేను రాసుకున్నాను. అంటే లైక్ యోగవేమన గారి లైన్లోనే ఫేస్బుక్ ఒకటి పిల్లలను పెట్టనాయా, ట్విట్టర్లోన తిక్కవాళ్ళ నస ఎక్కువాయా, వాట్సాప్ మాయలో వయసులో ఉన్న వాళ్ళు పడిపోయా, మనసులు దగ్గరున్న మనసులు దూరమాయా, విశ్వదాభిరామ వినురవేమ అని. సో అదొకటి. దీనికంటే అంటే జస్ట్ అది అట్లా చాలా ఒక 100 దాకా రాసుకున్నాను. నేను ఒక శతకం రాసుకున్నాను, మాధవ శతకం అని, కాకపోతే డిఫరెంట్గా. సో నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే ముఖ్యంగా రిటైర్డ్ అయిన వాళ్ళు సైబర్ క్రైమ్లో తెలుసో తెలియకో వాళ్ళ జీవితాంతం సంపాదించిన డబ్బులు ఒక క్లిక్తో పోగొట్టుకుంటున్నారు. యాక్చువల్గా చెప్పకూడదు కానీ ఇక్కడ కూడా ఒక 1/2 మంది పోగొట్టుకుంటారు. మోసపోయిన వాళ్ళు చెప్పరు, మోసపోయిన వాళ్ళకి తెలియదు. ఇది ఎగ్జాక్ట్గా జరుగుతున్నది. దానివల్ల అందరూ కరోనా టైంలో అందరూ కవర్ అవుతున్నారు అన్నట్టు. నేను దీని మీద 2014 నుంచి ఇప్పటి వరకు 200 సెషన్లు ఇచ్చినాను. తెలంగాణ పోలీసులకు ఎస్పీ లెవెల్ వరకు ఇచ్చినాను. ఐఐటి మెడ్రాసు, బిట్స్ పిలాని అండ్ డిఆర్డిఎల్ సైంటిస్టులకు కూడా ఇచ్చినాను అన్నట్టు. యూనివర్సిటీ లెక్కలేదన్నట్టు. నేను చెప్పే ఒక 10 పాయింట్లు జస్ట్ సింపుల్గా గుర్తుపెట్టుకోండి, మీరు మోసపోరు. ఎందుకంటే అవకాశం ఉంది, ఇది మంచి కార్యక్రమం, దాంతోపాటు మనకు స్వకార్యం ఉంటుందనే ఉద్దేశంతో చెప్తున్నాను. సో ఏ జాబ్కు అంటే మీరు జాబ్ చేయాల్సిన పని లేదు, బట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని వస్తుంటారు. ఏ జాబ్కు డబ్బులు కట్టాల్సిన పని లేదు. ఒకటి, లోన్ యాప్లో లోన్ తీసుకోకండి, ఇన్స్టాల్ కూడా చేయకండి. యాప్ ఇన్స్టాల్ చేసినా కానీ మీ కాంటాక్ట్స్, మీ ఫొటోస్ అన్నీ వెళ్ళిపోతాయి, మార్ఫింగ్ చేసి బాగా సతాయిస్తారు. చాలామంది ఆత్మహత్య చేసుకున్నారు అన్నట్టు. ఆన్లైన్ గేమ్స్ ఆడకండి. ముఖ్యంగా మీరు ఆడరు ఆన్లైన్ గేమ్స్, మాకు తెలుసు, కానీ మీ మనవాళ్ళు ఆడతారు. ఎందుకంటే కడపలో ట్రెజరీ బ్యాంకులో ప్రతిరోజు ఒక 10-15 మంది కంప్లైంట్ చేస్తారంట నెలాఖరులో. ఎందుకంటే మా డబ్బులు పోయినాయని. ఏమంటే వాళ్ళ మనవాళ్ళు జీపే, ఫోన్పే, ఆన్లైన్ గేమ్స్ పే చేసింటారు అన్నట్టు. సో మీరు ఏదో మనవాళ్ళని సంతోషంగా ఇస్తారు, వాళ్ళు వేరే విధంగా వాడుతున్నారు అన్నట్టు. ఇంకొకటి ఏంటంటే న్యూడ్ కాల్ గ్యాంగ్స్ అన్నీ ఉంటాయి. మీరు ఇట్లా కనిపిస్తానే వీడియో కనిపిస్తుంది, ఒకవేళ వాళ్ళు బట్టలు ఇప్పమంటే ఇప్పే వాళ్ళు కూడా ఉండారు, ఇబ్బంది పడే వాళ్ళు ఉండారు అన్నట్టు. సో ఫస్ట్ పాయింట్, ఏ న్యూడ్ కాల్స్ ఏవి వీడియోస్ అటెండ్ కాకండి. అటెండ్ అయినా కానీ ఒకవేళ బట్టలు ఇప్పినా అని భయపడకండి, యోగవేమన మాదిరి అంతే. సో మ్యాట్రిమోనీ సైట్లతో జాగ్రత్త. ముఖ్యంగా మీ పిల్లలు ఎవరైనా పెళ్లి కావాల్సిన వాళ్ళు ఉంటే ఒక్కొరు 10-20 మందిని కూడా పెళ్లి చేసుకుంటున్నారు, అబ్బాయిలు అమ్మాయిలు. సో యాక్చువల్గా దీనికి ఒక చిన్న సాఫ్ట్వేర్ కూడా మేము డెవలప్ చేసినాము. అక్కడ జానారెడ్డి అని ఉన్నాడు. దీంట్లో ఏంటంటే మనం ఏవైతే చెక్ చేయాలనుకున్నామో అన్నీ చెక్ అవుతాయి అన్నట్టు, ఇంక్లూడింగ్ ఏది ఎడ్యుకేషన్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ కావచ్చు, ఇంక్లూడింగ్ మెడికల్ చెకప్తో సహా. సో కేవైసీలు చేయకండి, ఆన్లైన్లో ఏవి కేవైసీలు చేయకండి. కేవైసీలు ముఖ్యంగా నో యువర్ కస్టమర్ అంటారు. సో ఆన్లైన్ బెట్టింగ్స్ చేయకండి. ముఖ్యంగా పెద్దవాళ్ళేం కానీ పిల్లలు చాలా బెట్టింగ్ చేసుకుంటున్నారు. ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఇప్పుడే నాకు మెసేజ్ వచ్చింది, ఒకటి 20 లక్షలు నష్టపోయినాడంట. నిన్న ఒకడు సాఫ్ట్వేర్ ఇంజనీరు నా దగ్గరకు వచ్చినాడు, సురేష్ రెడ్డి అని ఒక అబ్బాయి 70 లక్షలు నష్టపోయినాడు. లాస్ట్ గేమ్ ఎప్పుడు ఆడినామంటే నాకు మధ్యాహ్నం మాట్లాడినాడు, లాస్ట్ నైట్ ఆడినాడంట, ఇంకొక 1 లక్ష పోగొట్టుకున్నాడు అన్నాడు. మొత్తం 600 కోట్లు పోతే తెలంగాణలో కేవలం 12 లక్షలు రికవర్ అయింది. జస్ట్ ఆలోచించండి, వాట్ ఈస్ దట్ సీరియస్నెస్. దీనికి కావాల్సిందే మళ్ళీ ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పీపీటీ ద్వారా. బట్ ఒకటైతే చెప్తాను, 4 కారణాలు ఈ మోసపోవడానికి. 1 లస్ట్, 2 గ్రీడ్, 3 ఫియర్, 4 ఇన్నోసెన్స్. ఫియర్ అని ఎందుకు చెప్తున్నానంటే మీకు ఫోన్ వస్తుంది, మేము ఫెడెక్స్ కొరియర్ నుంచి మాట్లాడుతున్నాము, మీ పేరు మీద డ్రగ్స్ వ్యాపారం జరుగుతుందని ఈ మధ్యన ఎక్కువ జరుగుతున్నాయి అన్నట్టు. ఇన్ఫోసిస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ 3 కోట్లు నష్టపోయినాడు. సో ఇదొకటి. నా నెంబర్ ఇస్తాను, మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే ఎప్పుడైనా కానీ నేను మీకు హెల్ప్ చేయగలుగుతాను. ఒకవేళ ఇట్లాంటి ఏదైనా ఇబ్బందికరమైన కాల్స్ ఏమన్నా వచ్చినా అంటే 9966272121. థ్యాంక్ యూ.